హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఎపిసోడ్ చూసిన తర్వాత డిమాండ్ పవర్ని రీతు చౌదరి వాళ్ళ మమ్మీ అవాయిడ్ చేసిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బర్ని గారి డాటరు హింట్స్ కరెక్ట్ ఇచ్చిందా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల మమ్మీ కప్పు ముఖ్యం రా అని చెప్పింది కదా, ప్రామిస్ తీసుకుంది కదా, దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ 9లో 11వ వారం నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే 11వ వారము క్యాప్టెన్ ఎవరయ్యారు అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ చేసినట్టు ప్లాను 100% సక్సెస్ అయింది. బిగ్ బాస్ అనుకున్న వాళ్ళే క్యాప్టెన్ అయ్యారు. సో ఎవరయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ మీరు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే టాప్ 5 ఎవరు ఉండబోతున్నారో, అలాగే మన బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, అలాగే సెలబ్రిటీస్ మొత్తము ఇమాన్యుయల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు త్వరగా తెలవాలంటే నా జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూ ఛానల్ని ఫాలో చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను ఇన్స్టా స్టోరీ రూపంలో బిగ్ బాస్ అప్డేట్స్ అనేది ఎప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బర్ని గారి డాటరు చాలా హింట్స్ బర్ని గారికి ఇవ్వడం జరిగింది. దివ్యతో చాలా దూరంగా ఉండు, చాలా కమాండింగ్గా ఉంది, మీ ఇద్దరిది చాలా నెగిటివ్ బయట వెళ్తుందని చెప్పి బర్ని గారికి క్లియర్ కట్గా చెప్పింది, అంటే అర్థమయ్యేటట్లు చెప్పింది. అలాగే నీది తనుజ బాండ్ చాలా సూపర్గా ఉంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే నువ్వు తనుజతో ఎక్కువ మాత్రం ఉండు. అలాగే నీ అగ్రెసివ్నెస్ ఉంది కదా, నువ్వు కోపం ఉంది కదా, దాన్ని ఇంకా బాగా యూజ్ చేయి, దాన్ని ఇంకా బయటికి తీసుకురా, అది ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. అలాగే నువ్వు ఎలాగైనా సరే క్యాప్టెన్ కావాలి, ఈ వారం క్యాప్టెన్ అవ్వడం చాలా ముఖ్యము. అలాగే నువ్వు టాప్ 5లో ఉండాలి డాడీ అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పింది. అలాగే బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్ అందరితో చాలా బాగా మాట్లాడింది. అలాగే కళ్యాణ్ పడాల గురించి చాలా బాగా చెప్పింది. నువ్వు స్మూత్గా కూల్గా చాలా హ్యాపీగా నీ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి చాలా బాగా చెప్పింది. అలాగే బిగ్ బాస్ ఉన్న మిగతా కంటెస్టెంట్ అందరితో క్లోజ్గా ఉంది, ఒక దివ్యానికి తప్ప మిగతా అందరితో క్లోజ్గా ఉంది. సో బర్ని గారికి ఏ మీన్స్ ఇవ్వాలో ఆ హింట్స్ క్లియర్ కట్గా ఇచ్చింది. అలాగే ఇక్కడ రీతు చౌదరి వాళ్ళ మమ్మీ, నువ్వు నాకు ఏమని చెప్పావు, ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు, అది ఆ చపాతీ చేసి కట్టె తీసుకో అని చెప్పి అనడము చాలా బాగా నవ్వించింది. అలాగే చాలా ఎంటర్టైన్గా ఉంది. తను ఏది చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పింది. నువ్వు ఇంత మంచిగా గేమ్ ఆడుతున్నావు కదా, నువ్వు గేమ్ ఆడకుండా నువ్వు ఏం చేస్తున్నావు, ముఖ్యంగా నీది ఇమాన్యుయల్ది తనుజది మీ ముగ్గురు కామెడీ టైమింగ్ కానీ మీ ముగ్గురు గ్రూప్గా ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నీకు చాలా పాజిటివిటీగా ఉంటుంది. నువ్వు గేమ్ ఆడు, నువ్వు అర్థం చేసుకొని నేను ఏం చెప్తున్నాను, నువ్వు గేమ్ మాత్రం ఆడు, మిగతా వాటిపైన ఫోకస్ పెట్టకు అని చెప్పి ఇండైరెక్ట్గా డిమాండ్ పాయింట్తో దూరంగా ఉండని చెప్పి రీతు చౌదరి వాళ్ళ మమ్మీ తనకు క్లియర్ కట్గా చెప్పింది. ఇక్కడ రీతు చౌదరి డిమాండ్ పవర్ని దూరంగా పెట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే డిమాండ్ పవర్ వాళ్ళ మమ్మీ రీతు చౌదరిని దగ్గరికి తీసుకుంది కదా, తను కూడా దగ్గరికి తీసుకుంటే అయిపోయేది. లేదా చెప్పేది నువ్వు గేమ్ ఫోకస్ ఆడండి, ఇవన్నీ ఎందుకు మీకు అని చెప్పి చెప్పినా బాగుండు. కానీ డిమాండ్ పవర్ని కంప్లీట్గా తను దూరం పెట్టడము కొంచెం బాధ అనిపించే విషయము. ఎందుకంటే డిమాండ్ పవర్కు సపోర్ట్ లేదు, బయట ఉన్న పేరెంట్స్ ఎవరు వచ్చిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసింటే బాగుండేది అనిపించింది. కానీ దానిపైన మీ అభిప్రాయం ఏమైనా కింద కామెంట్ పెట్టండి. రీతు చౌదరి వాళ్ళ మమ్మీ ఎంతకైనా ఆడపిల్ల తల్లి కాబట్టి ఎందుకులే రిస్క్ అని చెప్పి డిమాండ్ పవన్తో మాట్లాడలేదు, తను దూరం అయితే పెట్టింది. సో అదేవిధంగా కళ్యాణ్ పడ వాళ్ళ మమ్మీ, నువ్వు కప్పుకు చాలా దగ్గరగా ఉన్నావు, అలాగే నువ్వు ఎవరిని నమ్మకు, ఎవరైనా తప్పు చేస్తే స్టాండ్ తీసుకో, నీకు కరెక్ట్ అనిపిస్తే స్టాండ్ తీసుకో, తప్పు చేస్తే తప్పు అని చెప్పేసి నీ మనసుకి ఏది నస్తుంది చేయి. అలాగే ఇంత సపోర్ట్ నీకు వస్తుందని అనుకోలేము. అలాగే కప్పుతోటే వస్తాను నాకు ప్రామిస్ అని చెప్పి ప్రామిస్ తీసుకోవడము, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎంత మంచిగా ఉందంటే పల్లెటూరు వాతావరణంలో పెరిగినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి బంధాలు ఎలా ఉంటాయో అదే విధంగా అనిపించింది నాకు. కానీ ఇక్కడ తనుజ ప్రైవేసీ వాళ్ళకి ఇచ్చింటే బాగుండేది నాకైతే అనిపించింది. అలాగే తనుజ చీర పెట్టడం తప్ప ఒప్ప అంటే ఇక్కడ 50% ఉంది. సో చీర పెట్టడం కరెక్టే, కానీ నాకు వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలతో తనుజ చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. సో నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది. ఎందుకంటే మీరు కావస్తే 10 వారాల నుంచి ఉన్నటువంటి తనుజ కళ్యాణ్ చూడండి. అలాగే ఈ వారం తను క్యాప్టెన్ అయిన తర్వాత తన సిస్టర్ వచ్చిన తర్వాత తన గేమ్ చూడండి. కళ్యాణ్ పడాలతో ఎంత కావాలని క్లోజ్ ఉంటుంది. అలాగే నిన్న కళ్యాణ్ పడాల పిల్లో పైన నువ్వు ఏం రాసావు రాయని చెప్పి టీఎన్ రాసినప్పుడు దాన్ని చూసి చూడనట్లు ఉండడం, అంటే ఇక్కడ కళ్యాణ్ పడాలని ఎంకరేజ్ చేస్తుంది, అలాగే డిస్కరేజ్ చేస్తుంది. సో 5 వారాల తర్వాత నీ గేమ్ నీదే, నా గేమ్ నాదే, అంటే నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాదే అని చెప్తుంది. అలాగే పిల్లో పైన ఏం రాస్తావు రాయ అంటుంది. అక్కడే
ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. సో ఇమాన్యుయల్కి ఎందుకు అడగలేదు రాయి అని చెప్పి, అలాగే సుమన్ శెట్టి రాసిండు. సో ఇమాన్యుయల్ కూడా అడగొచ్చు కదా. సో ఇక్కడ తనుజ కావాలని పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుందని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకేం అనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. 24/7 లైవ్ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది ఈ పిల్లో టాపిక్ ఏందనేది. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ మాట్లాడేటప్పుడు తనుజ ప్రైవసీ ఇచ్చితే బాగుండని నాకైతే అనిపించింది. సో మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకొని క్యాప్టెన్ అయినటువంటి రీతు చౌదరి. సో బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటే టాస్క్ అనేది జరిగింది. ఆ క్యాప్టెన్ కంటే టాస్క్లో దివ్య వర్సెస్ తనుజ చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. అలాగే ఇద్దరు టీముల మధ్యలో చాలా గొడవలు అయితే జరిగాయి. మొత్తానికి సుమన్ అలాగే రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే క్యాప్టెన్ టాస్క్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఫైనల్ టాస్క్ అనేది జరగబోతుంది. సంచాలకుగా ఉన్నటువంటి పర్సన్ ఫస్ట్ సుమన్ శెట్టి క్యాప్టెన్ అని చెప్తాడు. దాని తర్వాత భారీ గొడవలు జరుగుతాయి. గొడవలు అయిన తర్వాత మళ్ళీ సంచాలకుగా ఉన్న పర్సన్ రీతు చౌదరిని క్యాప్టెన్ అని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ ఫైనల్గా కంగ్రాచులేషన్ టు క్యాప్టెన్ రీతు చౌదరి అని చెప్పడం జరిగింది. సో బిగ్ బాస్ అనుకున్న ప్లాన్ ప్రకారము బర్నీ అన్న రీతు చౌదరి అని వీళ్ళిద్దరు ఎవరో ఒకరు క్యాప్టెన్ కావాలని చెప్పి బిగ్ బాస్ చాలా ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటూ 2 టీంలో డివైడ్ చేయడం జరిగింది. ఒక టీంలో బర్నీని, ఒక టీంలో రీతు చౌదరిని వేసింది. బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరు ఎవరో ఒకరు క్యాప్టెన్ కావాలని. సో బిగ్ బాస్ అనుకున్న విధంగా రీతు చౌదరి కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీతు చౌదరికి ఆడియన్స్లో భారీ పెద్దగా అయితే సపోర్ట్ లేదు. సో ఈ వారం క్యాప్టెన్ అవడం వల్ల తను నామినేషన్ నుంచి సేవ్ అవుతుంది. ఆల్రెడీ ఈ వారం నామినేషన్ లేదు, నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లో ఉండదు. ఆ నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలే టాస్క్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే రీతు చౌదరి టాప్ 5 బెర్త్ కన్ఫర్మ్ అనేది నాకైతే అనిపిస్తుంది. అలాగే సెలబ్రిటీస్ మొత్తము ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే 100% టీవీ సెలబ్రిటీస్, అలాగే సీరియల్ చేసే సెలబ్రిటీస్, అలాగే మా టీవీలో సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇమాన్యుయల్కి భారీగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా టీవీ యాజమాన్యం కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తుందా అంటే అవును అనిపిస్తుంది. ఇమాన్యుయల్లో భారీగా లేపుతున్నారు. సో ఎందుకు లేపుతున్నారు అనేది మనకైతే క్లారిటీ లేదు. బట్ కానీ ఇమాన్యుయల్ని విన్నర్ చేస్తారా అనే చిన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అమర్దీప్ చౌదరి కానీ, శ్రీముఖి కానీ, చాలా యాంకర్స్ మొత్తం కానీ, అలాగే సీరియల్ యాక్టర్లు మొత్తం కానీ, అనుష కానీ చాలామంది అయితే ఇమాన్యుయల్కి ప్లీజ్ ఓటు ఇమాన్యుయల్ అని చెప్పి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. సో మొత్తానికి సెలబ్రిటీస్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం వల్ల 10 వారాల తర్వాత నామినేషన్కి వచ్చిన ఇమాన్యుయల్కు ఓటింగ్ అనేది 25% పెరగడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ కొనసాగితే 100% కప్పుకు చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తాడని మనకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఓన్లీ ముగ్గురికే ఉంది. అది కళ్యాణ్ పడాల, అలాగే తనుజ, అలాగే ఇమాన్యుయల్. వీళ్ళు ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి మీరు. అలాగే టాప్ 5 ఎవరు ఉంటారంటే కళ్యాణ్ పడాలా ఉంటాడు, అలాగే తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, రీతు చౌదరి. వీళ్ళు 5 మెంబర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాము సుమన్ శెట్టి, సంజన, బర్నీ వీళ్ళు ముగ్గురిలో ఇంకెవరైనా టాప్ 5కి వస్తారా చూద్దాము. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు ఉంటారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ దృష్టిలో బిగ్ బాస్ 9 విన్నారు లేడీ కంటెస్టెంట్ అవుతుందా లేకపోతే ఫీమేల్ కంటెస్టెంట్ అవుతాడా? సో ఎవరైతారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే 11వ వారం నామినేషన్లో ఉన్నటువంటి 6th కంటెస్టెంట్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 35 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. అది యూట్యూబ్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఫేస్బుక్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కళ్యాణ్ పడాల అయితే టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. సో సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ కొనసాగుతుంది 24%లో, థర్డ్ పొజిషన్లో బర్నీ గారు కొనసాగుతున్నారు 18%లో. సో వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో. సో డేంజర్ జోన్లో ఉన్నది సంజన గారు, అలాగే డెమాన్ పవన్. 10% ఓటింగ్తో డెమాన్ పవన్, 9% ఓటింగ్తో సంజన గారు ఉన్నారు. అలాగే ఎలిమినేషన్ దగ్గరలో దివ్యనికిత ఉంది, ఓన్లీ 5% మాత్రం కొనసాగుతుంది. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే సంజన గారు, దివ్యనికిత వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది పెద్ద తేడా లేదని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో చూద్దాము ఎలిమినేషన్ దివ్యానికిత అవుతుందా లేకపోతే సంజన గారు అవుతారా? సో మీరు నామినేషన్లో ఉన్నటువంటి 6th కంటెస్టెంట్లో ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఓవరాల్గా బిగ్ బాస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లో మీ సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు, అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నా అనాలిసిస్ ప్రకారము కళ్యాణ్ పడాల విన్నర్ అయితే బాగుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి చెందినటువంటి కళ్యాణ్ పడాల అయితే తన ఫ్యామిలీ మొత్తం సెట్ అవుతుంది. అలాగే సెలబ్రిటీస్
విన్నర్ అయితే వాళ్ళకు వచ్చేటువంటి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీ హోదా చూశారు, అలాగే డబ్బును కూడా వాళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళకు వచ్చే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ కళ్యాణ్ పడాల్ లాంటి మధ్యతరగతి కుటుంబం చెందిన పర్సన్ గెలిస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. అలాగే ఒక 40 lakhs రావడం వల్ల వాళ్ళ జీవితం అనేది మొత్తం అనేది చేంజ్ అవుతుంది. చాలా అంటే చాలా మార్పులు అయితే వాళ్ళ ఫ్యామిలీలో వస్తాయి. సో మీకు నచ్చిన వాళ్ళ కంటెస్టెంట్కి ఓటేయండి. నా అనాలిసిస్ ప్రకారం కళ్యాణ్ పడాల్ గెలిస్తే బాగుందని అనిపించింది. సో మీకేమనిపించింది అని కింద కామెంట్ పెట్టండి. నేను మీ జ్ఞానేశ్వర్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.